హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కేథరిన్ బ్లాగ్స్. మీ కవిత ఒక రెసిపీతో ముందుకు వచ్చా అండి. మిల్ మేకర్ తో పకోడీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే అండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్ మేకర్స్ అండి. మనకు మీరు ఎంత మంది ఉంటే అంత క్వాంటిటీ, మనకు మిల్ మేకర్స్ ఎన్ని కావాలి అనుకుంటే అన్ని. దానికి బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది గరం మసాలా అండి, లవంగ యాలక్కాయ అవి చేసింది, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఆయిల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే అండి, ఇప్పుడు ఇవి వాటర్ లో వేసుకోవాలి. హీట్ వాటర్ నేను పక్క స్టవ్ మీద పెట్టా. ఈ వుడెన్ బౌల్ గురించి చెప్తా అండి. ఇది వెస్ట్ సైడ్ హైదరాబాద్ లో మా ఫ్రెండ్ వాళ్ళ పాప తీసుకొచ్చిందండి, సింధు మహేశ్వరి వాళ్ళ పాప. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సింధు. సూపర్ ఉంది కదండి. ఇది చాలా ఐటమ్స్ ఉన్నాయంట అండి, దాంట్లో ఆఫర్స్ కూడా ఉన్నాయంట. మనం కావాలి అంటే తీసుకొచ్చుకోవచ్చు. కొత్తపేట దగ్గర వెస్ట్ సైడ్ ఉంది కదా, దాంట్లో. ఓకే, దీనికి ఇప్పుడు వేడి వాటర్ లో వేసేద్దాం. ఇవి మనం వాటర్ తీసుకొచ్చుకొని వాటర్లో వేసేద్దాం. వేడి వాటర్ పెట్టే కదా, ఇటు ఆయిల్ కూడా కాగుతుంది. ఆయిల్ పెట్టేసా, చాలా ఫాస్ట్ గా అవుతుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా తొందరగా అవుతుంది. ప్లస్ ఇవి మిల్ మేకర్ తీసుకోవడం కూడా మనకి చాలా మంచిదండి. సోయా చంక్స్ అంటాం కదా, ఇవి చాలా మంచిది కూడా. ఇవి కర్రీ చేసుకోవచ్చు. దీంతో చాలా వెరైటీస్. కీమా లాగా ఇవి నానబెట్టేసి వాటర్ లో, తర్వాత మిక్సీ లాగా పట్టేసి కీమా లాగా వస్తుంది. దాంతో కర్రీ కూడా చాలా బాగుంటదండి. లేకపోతే మనకి షాప్ లో కూడా ఇది కీమా, మిల్ మేకర్ కీమా అని దొరుకుతుంది. అది కూడా తెచ్చుకోవచ్చు. మోర్ సూపర్ మార్కెట్స్ లలో ఎక్కడైనా దొరుకుతుంది. అట్లా కూడా తెచ్చుకోవచ్చు మనం, అట్లా కూడా బాగుంటది. ఓకే అండి, ఇప్పుడు వేడి నీళ్ళలో వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా సాఫ్ట్ గా అవుతాయి. మెయిన్ అందుకు కూడా వేయాలి వేడి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కి కూడా చాలా బాగుంటదండి మనకిది. తొందరగా అవుతుంది, మంచిగా ఉంటది. ఒక 2 మినిట్స్ ఇట్లా వేసేసి మనం తీసేసుకోవడమే. ఇంకా దీన్ని తీసేసుకొని పిండి అవి కలుపుకొని చేసేయడమే. ఓకే అండి, వాటర్లోకి వెళ్ళి తీసేసి వేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఏమేమి కావాలో వేసేద్దాం. ఓకే అండి, శనగపిండి దీనికి బైండింగ్ వరకు అండి, మనకి అది మంచిగా కావడం కోసం ఒక 5 స్పూన్స్ వేసేయండి. బియ్యం పిండి కూడా ఏంటి అంటే మనకి క్రిస్పీనెస్ తీసుకొస్తుంది. ఒక 3 స్పూన్స్ వేసా. కారం పెద్ద స్పూన్ 1 వేసినండి, 1 కొద్దిగా వేస్తున్నా. ఉప్పు మనకు టేస్ట్కి తగ్గట్టు, ఇది సరిపోతుంది 1 స్పూన్. ఇది గరం మసాలా వేసేస్తున్నా. జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. ఇది కడుక్కొని కట్ చేసి వేస్తా. ఇప్పుడు చూసిరండి, ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసిన. ఇప్పుడు ఇదంతా వీటికి కలపాలి. ఇంకొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోవాలి మనం చూసుకొని. ఓకే అండి, కొంచెం వాటర్ వేసేసి కలిపేసిన. ఇంకా ఇలా కలుపుకోవాలి మనం. ఇంతే అండి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసిన కదా, ఇగో కాగింది మంచిగా. ఇప్పుడు ఇవి వేసేయడం.
మనకి కడాయి పెద్దదే కదండి, బాగానే పడతాయి. చూసుకొని వేసుకోవడమే, తొందరగా అవుతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే అండి, మంచి కాల్ని తీసేసుకున్నాం. మనము పిల్లలకి మంచూరియా లాగా కావాలి అనుకుంటే కూడా మనం అవన్నీ వేసేసుకోవచ్చు అండి, సాసెస్ అవన్నీ వేసేసుకొని కూడా మనం చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకా నేను అవన్నీ సాసెస్ అలా కాకుండా ఇలా వేసేస్తున్నా. పిల్లలకైతే అలా ఇష్టంగా తింటారు కదా, అట్లా కూడా చేయొచ్చు అని చెప్తున్నాను నేను. చూడండి ఎంత 2 minutes లో అయిపోయింది ఇది. అంత ఫాస్ట్గా అవుతుంది అంటే అంత ఫాస్ట్గా అవుతుంది, అంత టేస్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇది మనకి అంత బాగుంటుంది ఇది. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. క్రంచి క్రంచి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సూపర్. టీ తాగుతూ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. ఒక 5 minutes లో అయిపోయే రెసిపీ అండి. థ్యాంక్ యూ అండి, బై బై. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.